దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక షార్ట్ మెసేజ్తో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ వందనాలు. అలాగే మనం ఇవాళ చిన్న వాక్యాన్ని విందాము. దానియేలు గ్రంథము 6:16 చూద్దాం. దానియేలు ప్రార్థన చేసి సింహాల బోనులో వేయబడతాడు. ఎందుకు వేయబడతాడు? ఎందుకు వేయబడకూడదు? మీ అందరికి తెలుసు. ఎందుకంటే అక్కడ రాజు చెప్తాడు, ప్రార్థన నాకు తప్ప ఇంకెవరికి చేయకూడదు. కానీ దానియేలు అది విని కూడా ప్రార్థన చేసి ధైర్యంగా నేనున్నా పర్లేదు, నేను పోయినా పర్లేదు అనుకొని దానియేలు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దానియేలు ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేశాడు. దానియేలు ధైర్యం ఏంటి చెప్పండి? మీ అందరికీ తెలుసు. దానియేలు ధైర్యం ఏంటో మీ అందరికీ తెలుసు. దానియేలు ధైర్యం ఏంటంటే దేవుడు నన్ను తప్పిస్తాడు, తప్పించకపోయినా పర్లేదు అని చెప్తాడు, ప్రార్థన చేస్తాడు. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ఏదైనా సమస్యలు వచ్చినా, ఏదైనా అనారోగ్యాలు వచ్చినా, ఆటంకం వచ్చినా ప్రార్థన చేయండి. అలాగే దానియేలు ఎంత ప్రార్థనా భక్తుడో మీ అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారా, చేయట్లేదా అని దేవుడు చూస్తాడు. ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఆటంకాన్ని ఆపేస్తాడు. అప్పుడు ఆటంకం వస్తే ఆగిపోతున్నారా, ఆటంకం వస్తే ప్రార్థన ఆపేస్తున్నారా, లేకపోతే అదే ప్రార్థన కంటిన్యూ చేస్తున్నారా? మీ అందరికీ తెలుసు, ఎంత పెద్ద ఆటంకం వచ్చినా మనం ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, దుష్టుడు మనల్ని ఎంత గలిబిలి చేస్తాడో ప్రార్థన చేసేటప్పుడు. కానీ అవన్నీ పట్టించుకోకుండా మనం ప్రార్థన చేస్తే యేసు దానికి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.